హైదరాబాద్ బీరంగూడ కొత్తగా మున్సిపల్ అయిందండి. ప్రజెంట్ మనకి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది బీరంగూడలో. సో మనకు వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసరికి హాల్. ఇది ఇక్కడ వెంటిలేషన్ చూడండి సూపర్గా ఉంది. అండ్ మొత్తం కూడా కంప్లీట్లీ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. ఇది రెడ్ బ్రిక్. అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా మీకు చాలా పెద్దగా ఉంటుంది. అండ్ కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి క్రాకరీ యూనిట్ అండి. ఇక్కడ వచ్చేస్తుంది ఇలా మీకు ఓపెన్ కిచెన్ వస్తుంది అండ్ పూజ వస్తుంది. మీకు ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము ఆల్రెడీ. అండ్ అది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ ఇక్కడ మనకి ఉంటుందండి. బాల్కనీ చూడండి. సో ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి కిడ్స్ బెడ్రూమ్కి కూడా. అండ్ ఇక్కడ మనకి బాల్కనీ ఓపెన్ టు స్కై ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్. సో వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు మనకి ఫ్యూచర్లో కూడా. సో క్లోజ్డ్ ఉండదు. సో అపార్ట్మెంట్ అంటే నార్మల్గా క్లోజ్డ్ ఉంటుంది, వెంటిలేషన్ రాదు అంటారు కదా. సో వెంటిలేషన్ చూసారు ఎలా వస్తుందో. అండ్ ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ, సెకండ్ బాల్కనీ అనుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్, సమ్ యూటిలిటీ ఏరియా అనుకోండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ వచ్చేసరికి మనకి. ఓకే, సో మనకి న్యూలీ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఇప్పుడు రెడీ టు మూవ్ మనకి ప్రజెంట్ ఇప్పుడు. ఓకే, రెడీగా మనం ఇప్పుడు ఇంటీరియర్ చేసుకుని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవచ్చు. సో డోంట్ వెయిట్ అంటిల్ ప్రైస్ హైక్స్. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఉంటుందండి బాల్కనీ చూడండి. సో ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి కిడ్స్ బెడ్రూమ్కి కూడా. అండ్ ఇక్కడ మనకి బాల్కనీ ఓపెన్ టు స్కై ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్. సో వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు మనకి ఫ్యూచర్లో కూడా. సో క్లోజ్డ్ ఉండదు. సో అపార్ట్మెంట్ అంటే నార్మల్గా క్లోజ్డ్ ఉంటుంది, వెంటిలేషన్ రాదు అంటారు కదా. సో వెంటిలేషన్ చూసారు ఎలా వస్తుందో. అండ్ ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ, సెకండ్ బాల్కనీ అనుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్, సమ్ యూటిలిటీ ఏరియా అనుకోండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ వచ్చేసరికి మనకి. ఓకే, సో మనకి న్యూలీ కన్స్ట్రక్షన్ అనేది మనకి ఇప్పుడు రెడీ టు మూవ్ మనకి ప్రజెంట్ ఇప్పుడు. ఓకే, రెడీగా మనం ఇప్పుడు ఇంటీరియర్ చేసుకుని డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవచ్చు. సో డోంట్ వెయిట్ అంటిల్ ప్రైస్ హైక్స్. థ్యాంక్ యూ.